నమస్తే రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రీమేక్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తారు? అది తేరీ ఏదో ఉందండి. ఆ సినిమా హిందీ అయితే విజయ్ యాక్ట్ చేశాడు. ఆ సినిమాకి రీమేక్ అని, రీమేక్ కదా, వీళ్ళేమో రీమేక్ అంటం లేదు అని దశరథ్ ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. దశరథ్ అంటే నాకు మంచి అభిప్రాయం ఉంది. చదువుకున్నవాడు, తెలివైనవాడు, సంతోషం, ఇట్లాంటి సినిమాలు చేశాడు ఆయన. చాలా మంచి సినిమా, సంతోషం. అదే మంచి తెలివైనవాడు మాట. ఆయన మాటల గురించి మనం పట్టించుకుంటున్నమాట. అయితే నిజానికి మనకి రీమేక్లు చాలా ఉన్నాయండి మన తెలుగులో. ఆనాటి రక్త సంబంధం దగ్గర నుంచి ఎన్నో రీమేక్లు ఉన్నాయి. గుడి గంటలు కానీ, రక్త సంబంధం కానీ, ఎన్నో సినిమాలు. ఇది తర్వాత ఎవరు, గుడి గంటలు, రక్త సంబంధం, ఇవన్నీ రీమేకే అండి, రీమేకే. తర్వాత మన మన మూగ మనుషుల్ని దాంట్లో రీమేక్ చేశారు. తర్వాత చాలా సినిమాలు ఉన్నాయి. ఇద్దరు మిత్రులు ఏదో బెంగాలీ రీమేక్, దేవదాస్ కానీ, ఇవన్నీ రీమేకులు చేశారు. నవల ఆధారంగా ముందు బెంగాలీ సైకిల్ చేశాడు ఫస్ట్. తర్వాత అంటే అందరికంటే నాగేశ్వరరావు గారు బాగా పెర్ఫార్మెన్స్ చేశారు అనేది ఒక, అంటే రాజముద్ర వేశారన్నమాట. చెప్పొచ్చేది ఏంటంటే రీమేకులు చేసిన వాళ్ళు ఆయా ప్రాంతాలకు తగ్గట్టుగా చేసుకుంటారు, వాళ్ళ నేటివిటీకి తగ్గట్టుగా చేసుకుంటారు. కథలో మార్పులు నేటివిటీ. ఇప్పుడు గోదావరి అంటే గోదావరి పక్కెళ్ళే వాళ్ళు చేస్తారన్నమాట. ఇప్పుడు గోదావరి అంటే స్విట్జర్లాండ్లో చేసినట్టయితే మరి ఆ పాపి కొండలు అంటే పాపిడి కొండలు అంటారు, అవన్నీ అందాలు కనిపించవు కదా. స్విట్జర్లాండ్లో వాటర్ కనిపిస్తుంది, బ్లూ వాటర్ కనిపిస్తుంది, కానీ ఆ డిజైన్ కనిపించదు కదా. గోదావరి పరవళ్ళు తెలియదు కదా. అలాగా ఆ నేటివిటీ కోసం మోగ మనుషులు చూసుకుంటే ఏమిటి, అంతా గోదావరి ఒడ్డున ఒక చిన్న ఇల్లు అంతే అయిపోయి. అక్కడ పాటలు గోదావరి గట్టుంది పాట కానీ, నా పాట నీ నోట పలకాలు చెలక కానీ, ఆ ఇల్లు మధ్యలో కాలేజ్ అంతే అయిపోయింది కదా. సినిమా అంతా ఈ 3 ప్లేస్లే అంతే అయిపోయింది అన్నమాట. అదే వాళ్ళు చూపిస్తారు. అట్నుంచి మామూలుగా బండి మీద వస్తున్నట్టుగా చూపించారు, అంతా అక్కడే. అంటే వాళ్ళ దర్శకుడు తాలూకు మేధస్సుని బట్టి ఒక 365 రోజులు ఆడిన సినిమా చాలా చౌకగా సినిమా తీశారన్నమాట. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్ అమ్మా. డైరెక్టర్ మనసు పెట్టినట్టయితే ఆ రీమేక్ అంటే పూర్వ సినిమా తాలూకు ఏ గుర్తులు కూడా మనకి రాకుండా చేస్తాడు. దాని రీమేక్ అవసరం లేదు. మొన్న ఎవరో విక్రమార్కుడు కూడా రీమేక్ అన్నారు. విక్రమార్కుడు రీమేక్ ఏంటి అంటే ఆ కథలో ఉన్న ఎస్సెన్స్ని తీసుకుంటారన్నమాట. ఇప్పుడు బాగా ఫ్యాషన్ అయిపోయింది. ఏదైనా సినిమా హిట్ అయింది, ఆ సీన్లన్నీ నాయనరా అంటున్నారు అన్నమాట. అంటే ఇక్కడ సక్సెస్ఫుల్ హ్యావ్ సో మెనీ ఫాదర్స్ అండ్ ఫెయిల్యూర్ ఈజ్ అన్ ఆర్ఫన్. అంటే సక్సెస్కి చాలామంది తండ్రులు అంట. ఓ సూపర్ హిట్ అయింది అనుకోండి, నేను సరిగ్గా నీ కానీ టిఫిన్ కాఫీ వేళకి అందని చెప్పితే ఎక్కడ వాడు సూపర్ హిట్ అంటే ప్రొడక్షన్ బాయ్ అంటాడు, ఫైట్ మాస్టర్ అంటాడు. ఎవరు బట్టి వారి ఆ సౌండ్ కరెక్ట్ రికార్డ్ చెప్పితే ఆ సినిమాకి అంత వాల్యూ ఎక్కడ వస్తుంది? అవును కాదు, మొత్తం అందరూ ఏ శాఖలో ఉన్నారో అందరూ కూడా మా వల్లనే హిట్ అయింది అంటారు. ఫెయిల్ అయిపోతే ఎన్నిసార్లు చెప్పాను రా బాబు అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది కదా, ఒక్కొక్కరు అంటున్నారు కదా, నేను చెప్తే వినలేదండి అంటున్నారు కదా. అలాగే అవుద్దన్నమాట. కనుక డైరెక్టర్ ఎప్పుడు బాధ్యత డైరెక్టర్ది, సినిమాని గట్టెక్కించవలసిన బాధ్యత డైరెక్టర్దని మనం రాజమౌళి సినిమా చూసిన తర్వాత ఒక నిర్ధారణకి రావాలి. అది ఇప్పుడు ఏదో సినిమా చేస్తున్నారు, అది అంటే తేరే సినిమాకేమో ఇది రీమేక్ కాకుండా ఎలాగుంటుందని చెప్పడంతో వాళ్ళకి వస్తుంది కదా, అయ్యో మా సినిమా రీమేక్ అని. అలాంటి మాటలు అవసరం లేదనిపిస్తుంది నాకు. ఎవరికి ఏ సినిమా చేసినప్పుడు కూడా వాళ్ళ మనసులో ఏదో ఆది సినిమా ఉంటుంది. కొన్ని మంచి స్ట్రాంగ్ ఎసెన్స్ ఉన్నటువంటి సినిమాలు వాళ్ళ మనసులో ఉంటాయన్నమాట. అది ఇప్పుడు చూడాలి ఎలా ఉంటుందో, అది ఎలా నెగ్గుకు వస్తుందో చూడాలి. అండ్ ముఖ్యంగా దశరథ్ గారి కోసం ఏం చెప్తారు? దశరథ్ వచ్చి బాగా తెలివైన వాడు, కానీ సేల్స్మెన్షిప్ లేదు. సేల్స్మెన్షిప్ అంటే ఎవరికైనా ఎంత తెలివితేటలు ఉన్నప్పుడు కూడా తను అంటే ఇంట్రడ్యూస్ చేసుకొని ఎంటర్ప్రైజ్ చేసుకునే శక్తి అని లేదు.
నేను కావాలంటే నా దగ్గరికి వస్తారు కదా అనుకుంటారు మాట. అది అది తప్పు చాలామంది చేస్తారు, నేను కూడా చేశా. అప్పుడు అలాగ ఉండేది మాట. అంటే ఏంటంటే మనం ఇండస్ట్రీ అందరికీ తెలుసు కదా, మనం కావాలంటే పిలుస్తారు కదా అనుకుంటాం మాట. అది చాలా పొరపాటు. అది నువ్వు వెళ్ళాలి, సినిమాలు వెతుక్కోవాలి, ప్రొడ్యూసర్ని కలుసుకోవాలి, కథలు చెప్పుకోవాలి. అది అట్లాంటివి ఆయనకి లేవు మాట. అభిమానం అడ్డొస్తుంది కదా. నేను డైరెక్టర్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు జర్నలిస్ట్గా ఒక పేరు రాసుకునేవాడు కాదు. ముందు నా పేరు క్రిటిక్. ఫస్ట్ క్రిటిక్ అని పేరుతో రాసేవాడిని, మైపెన్ అని పేరుతో రాసేవాడిని, సాయిరామ్ అని పేరుతో రాసేవాడిని, సాయిరామ్ అని పేరుతో 18 పేజీలు రాసేవాడిని. అంత నామోషిగా అని ఫీల్ అయ్యేవాడిని నేను. తర్వాత అలవాటు అయిపోయింది. డైరెక్షన్ చేసాం, బాగా తెలుసు కదా, అందరికీ తెలుసు కదా. నేను ఉన్నవాళ్ళు ఇల్లు ఇటు దాసరి గారి ఇంట్లో ఉండేవాడిని, అక్కడ ఎన్టీఆర్ ఇంట్లో ఉండేవాడిని, ఎన్టీఆర్ తర్వాత చిన్నాయన ఇంట్లో ఉండేవాడిని. అంటే అక్కడ దాన్ని నిలయ విధ్వంసుడిగా. అది మనం ఫెయిల్యూరు సక్సెస్ మన చేతుల్లో ఉంటుందండి. మనం ఎక్కడో జంకాం, మనం ఎక్కడో ఫాగ్ అయ్యాం, అంతేగాని తలుచుకుంటే తప్పకుండా సక్సెస్ అవుతాం. ఆ లోపం మందే. అక్కడ హరీష్ శంకర్ ఈజ్ ఎ గుడ్ స్టోరీ టెల్లర్. స్టోరీ చెప్పినంత ఆవేశంగా సినిమా చేయలేడేమో నాకు భయం. అయితే ఇక్కడున్న ప్లస్ పాయింట్ ఏమిటంటే, పవన్ కళ్యాణ్ ఈరోజు సినిమా చేస్తే, అప్పుడు రజనీకాంత్ అయితే సినిమా చేస్తే ఫెయిల్ అయిపోతే డబ్బులు వచ్చేసాయో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా కూడా ఒక వారం ఆడినా డబ్బులు వచ్చేస్తాయి. అంత సేల్స్మెన్షిప్ ఆయనకు ఉందన్నమాట. కనుక ఈ సినిమాకి డెఫినెట్గా పేట్రియాటిక్ టైటిల్ పెట్టడం ఒక ప్లస్ పాయింట్, ఒక మైనస్ పాయింట్ ఉంది. అంటే భగత్ సింగ్ గుర్తుకొస్తాడు, కానీ ఇది భగత్ సింగ్ కథ కాదు. భగత్ సింగ్ కథ కాదు. భగత్ సింగ్ అంటే ఆయన త్యాగపురుషుడు మాట. ఆయన ఉరి ఆయన తీసుకున్నాడు, చాలామంది తెలియదు. ఆ తలారి ఉరి తీయలేకపోతే చచ్చే పోరా అని చెప్పేసి ఆయన అప్పుడు బిగుసుకున్నాడు అన్నమాట. ఆయన తీసుకున్నాడు. అంత పేట్రియాటిక్ పర్సన్ మాట. ఎవరిని లెక్క చేసేవాడు కాదు. నా దేశం ప్రజలకి స్వేచ్ఛావాయువులు పీల్చుకోవాలి, అది అది ఉంటుంది అని అనుకోండి. నేను ఈ టైటిల్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మన ఎక్స్పెక్టేషన్స్ కూడా అలానే వెళ్తాయి, అలాగే ఉంటాయి అన్నమాట. అంటే పోరాట యోధుడు అంతే, అంతకంటే మించిన పోరాట యోధుడు ఎవరున్నారని ఆ పేరు పెట్టవచ్చు. చూడాలి మరి ఆ క్యారెక్టర్ని ఎలా తీసుకున్నారో చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.